మరి ఇప్పుడు మీకు మంచి అంటే కూటమికి ఏదైతే వచ్చిందో ఆల్మోస్ట్ అదే చెప్పేసారండి మీరు. మెజారిటీలో కూడా చెప్పారు. వీళ్ళు అంటే ప్రముఖులు ఎవరైనా అంటే కూటమి వాళ్ళు మిమ్మల్ని అభినందించడం గాని, ఫోన్ చేయటం గాని కుటుంబాలే కదా సార్. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళైనా హ్మ్. నీకు మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్‌లో కనీసం నలుగురిలో ఒకరైనా నాకు కొంచెం మంచి పరిచయాలున్నాయి. అలాగే టీడీపీ అయినా గాని, జనసేన గాని. సో, అభినందించేది మామూలుగా పబ్లిక్‌గా ఏమన్నా గాని మీరు వెళ్ళిన విధానానికి, చెప్పిన విధానానికి నంబరుంది. అలాగే యాస్పిరెంట్స్ హ్మ్. కొత్తగా అవ్వాలనుకున్న వాళ్ళు మాకు కంటిన్యూయస్‌గా మీరు స్ట్రాటజికల్ సపోర్ట్ కావాలి ఈ 5 ఇయర్స్ అనేవాళ్ళు. హ్మ్. అలాగే దీన్ని బేస్ చేసుకొని నాన్ పొలిటికల్ సెక్షన్స్ అది ఆక్వా రంగం కావచ్చు, ఫుడ్ రంగం కావచ్చు, లేదా హాస్పిటల్స్, స్కూల్స్ కావచ్చు, కన్‌స్ట్రక్షన్స్ నుంచి సర్వీస్ చేసి పెట్టమని, దాంతో పాటు కంగ్రాచ్యులేట్ చేయడం గాని, ఇవి అన్ని సంస్థల నుంచి రాని అంటూ వర్గం నుంచి, రాని నియోజకవర్గం నుంచి లేదు సార్. లేదండి. అది సినిమా రంగం గాని. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గాని, హ్మ్. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏమన్నా ఫోన్ చేయటం గాని నేను కలవలేదు. వాళ్ళ ఆఫీసుల నుంచి మామూలుగా చాలా మంది కంగ్రాచ్యులేట్ చేసారు. హ్మ్. సో, వర్క్ పరంగా జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచనే అందరి నుంచి అప్రోచ్ అయ్యారు ఆబ్వియస్‌గా. బట్ నేను వర్క్ పరంగానే కలవబోతున్నాను ఎవరైనా గాని. నేను వెళ్లి వాళ్ళకి కంగ్రాచ్యులేట్ చెప్పడం గాని, హ్మ్. నేను జస్ట్ వెళ్లి ఏదో కాఫీ తాగొద్దాం అని గాని అట్లాంటివి ఏం లేవు. పవన్ కళ్యాణ్ విజయం గురించి అంటే 2 సార్లు ఓడిపోయారు సార్ ఆయన. అవును సార్. ఎందుకంటే తెలుసు మనకు గాజువాక, భీమవరంలో ఓడిపోయారు. ఈ యొక్క గెలుపు మీకు తెలిసిన వాళ్ళందరూ ఏమన్నారు? ఈ గెలుపు పవన్ కళ్యాణ్ యొక్క గెలుపు చూసి. ఎందుకంటే అక్కడ చాలా శక్తులు అక్కడ ఆయన ఓడిపోవడానికి ట్రై చేసినాయండి. అంటే ఒకటి సార్, అది మామూలుగా మనకు 2009 బిఫోర్ నుంచి మీరు చెప్పినటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు గెలవాలనో, లేదా ఆ వర్గం గెలవాలనో, లేదా అప్పుడు చిరంజీవి గెలవాలనో, ప్రజారాజ్యం గెలవాలనో, లేదా ఒక హ్మ్. సెక్షన్ ఆఫ్ పీపుల్ చాలా రోజు నుంచి కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన హ్మ్. గెలవాలని కోరుకునే వాళ్ళకి ఆబ్వియస్లీ దే ఆర్ ఎట్ మోస్ట్ హ్యాపీ. ఎప్పుడైతే మనం వై నాట్ 21 అనేది వస్తుంది వీళ్ళకి ఖచ్చితంగా అని చెప్పామో, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు వైఎస్ఆర్సీపీకి, అది హ్మ్. ప్రధాన ప్రతిపక్ష హోదా టెక్నికల్ గా జనసేనకు వస్తుందని చెప్పాము. వాళ్ళు మోర్ కనెక్టెడ్ అయ్యారు ఆబ్వియస్లీ. అంత గండాపదంగా వాళ్ళు ఎక్కడో మీమాంసలో ఉన్నప్పుడు వస్తుందా రాదా అని డౌట్ లో ఉన్నప్పుడు ఒక టక్కన ఒక లైట్ వెలిగితే ఎలా ఉంటుంది చూడండి, కరెంట్ హ్మ్. వస్తుందా రాదా అన్నట్టు. అవును. సో ఆ లైట్ గా మనం వేసామని అబ్వియస్లీ రిజల్ట్ కి మనకి ఎటువంటి సంబంధం లేదు. బట్ చెప్పిన విధానానికి, కాన్ఫిడెన్స్ కి, వాళ్ళకి వచ్చినటువంటి నమ్మకానికి వాళ్ళు మోర్ కనెక్ట్ అయ్యారు. ఆబ్వియస్గా వాళ్ళు వచ్చి నన్ను కంగ్రాచులేషన్ చెప్తున్నప్పుడు హ్మ్. హ్యాపీనెస్ నాతో వ్యక్తపరుస్తూ ఉంటారు. లోకేష్ గారు గాని, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నా వాళ్ళ కన్సిడర్ ఆఫీస్ నుంచి మీకేమన్నా మీకు అదే వాళ్ళ అభినందనలు ఆఫీస్ గాని ప్రతి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది సార్. హ్మ్. మోస్ట్లీ వర్క్ రిలేటెడ్ గా స్టార్ట్ అయితే తప్పితే నేను కలవను మామూలుగా. ఓకే. కలుస్తాను నైట్స్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారనుకోండి. ఆయన వర్క్ చేసిన జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడంటారు. ఒక స్ట్రాటజిస్ట్‌గా ఆయన కంటిన్యూ చేసుంటే అలా అంటే ఊహాజనితమైన క్వెషనే. ఒకవేళ స్ట్రాటజిస్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసుంటే ప్రశాంత్ కిషోర్ గారిని. అంటే చెప్పలేదు సార్. అది ఎప్పుడు తీసుకుంటారనేది, అలా ఆయన ఎటువంటి సలహాలు ఇస్తారనేది హ్మ్. ఖచ్చితంగా ఆయనే విభిన్నంగా ఇస్తారు. అదే ప్యాటర్న్ ఇచ్చిండే వాళ్ళ, వాళ్ళు హ్మ్. ఇస్తే తీసుకునే వాళ్ళ, అది ఇంకా బెటర్ ఐడియా ఏమైనా ఇచ్చిండే వాళ్ళ, ఈ డిస్కషన్ జగన్మోహన్ రెడ్డి నుంచే బెటర్ ఐడియా వచ్చి ఉండొచ్చు. సో హ్మ్. అది హైపోథెటికల్ గానీ మనం చెప్పలేం. ఆబ్వియస్ గా ఒకటి మటుకు కన్ఫర్మ్ ఏంటంటే, ఒక 1 ఇయర్ బిఫోర్ గానీ ఇఫ్ దే నో దీస్ రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్, ఇదే హ్మ్. వేలో వెళ్తే అంటే ఎవరైనా కానీ చేంజెస్ చేసుకుంటారు కదా సార్. అవును. ఎనీ మీడియా సంస్థ కూడా ఇలా నడిపితే అన్నప్పుడు ఒక 1 ఇయర్ బిఫోరే ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మీకు ఫోన్ చేసి లేదంటే మీకు కబురు చేసి హ్మ్. కొద్దిగా మాకు స్ట్రాటజిస్ట్‌గా ఉండండి అన్నారనుకోండి. హ్మ్. మేము నెక్స్ట్ ఎలక్షన్‌లో మేము గెలిచేలాగా మాకు సలహాలు, సూచనలు ఇమ్మంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా సార్? వెళ్తారా? అంటే అసోసియేట్ అవ్వం సార్. ఎవరితోనైనా కలిపి 100% వర్క్ చేసేందుకు రెడీగా ఉన్నాం సార్. హ్మ్. అది నాట్ ఓన్లీ ఇప్పుడు మహారాష్ట్ర చేయాలని, హర్యానా ఇవి చూస్తున్నాం. ఇటువైపు ఎలా చేయాలని మేము డిస్కషన్‌లో ఉన్నాం. హ్మ్. సో వాళ్ళకేం మనకి ఎమోషనల్ కనెక్షన్, ఏ పార్టీ అయినా సరే, లేదా ఏదైనా సరే ఎమోషనల్ కనెక్షన్ లేకుండా అసోసియేట్ కాకుండా వాళ్ళు ఇచ్చిన టాస్క్ వరకు ఈ టాస్క్ చేసి పెట్టనంటే ఎవరితోనైనా చేసి పెడతాం సార్. అది మీకు గెలిచారు కదా వీళ్ళతోనే చేయాలి, హ్మ్. ఓడిపోయినోళ్ళతో చేయకూడదు, లేదా అట్లాంటివి ఏం లేదు సార్. లేదా ఏపీనే చేయాలి, హ్మ్. తమిళనాడు చేయకూడదు, అట్లాంటివి లేదు సార్. ఆల్ ఓవర్ ఇండియా పొలిటికల్ ప్లస్ నాన్ పొలిటికల్ గా ఇది నెంబర్ 1 బ్రాండ్ గా ఇండియాలో ఉండాలి అన్న ఎటువంటి సైడ్ లైన్ తీసుకోకుండా హ్మ్. అనేది ఒక స్టాండ్ తీసుకున్నాం సార్. ఇప్పుడు మీరు కేకే సర్వేగా మన తెలుగు వాళ్ళు మీరు తెలుగాయన కాబట్టి ఈజీగా చేశారండి. హ్మ్. మీకు వెస్ట్ బెంగాలో లేదంటే తమిళనాడు ఇచ్చారనుకోండి. హ్మ్. అక్కడ కూడా చేయగలరా సార్ సర్వే? ఆబ్వియస్లీ సార్, ఎప్పుడు ఒక లోకల్ వారికి ఒక యాడెడ్ చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. హ్మ్. ఖచ్చితంగా 1%, 2% యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. హ్మ్. బట్ మోర్ యాక్యురేట్ గా మనం వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనం వాడే కంపెనీస్ ప్రతి ఒక్కటి బయట నుంచి వస్తుంది. ఆల్మోస్ట్ టెక్నాలజీ కాడి నుంచి అనేది. అవును. ప్రతి ఒక్కటి ఎమోషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది మనకు ఉన్నటువంటిది. బట్ దాని తగ్గట్టు బ్లెండ్ చేసుకుంటూ మనం ఇది చేయగలిగితే 100% చేయగలుగుతాం. ఎక్స్పీరియన్స్ తో వెళ్తున్నాం కాబట్టి. ఎక్స్‌పీరియన్స్ వెళ్తున్నారు కాబట్టి మీరు అక్కడున్న హ్మ్. లోకల్ పీపుల్‌ని హ్మ్. మీరు రిక్రూట్ చేసుకొని వాళ్ళ అంతే చేత వర్క్ 100%. చేపిస్తారు. ఆబ్వియస్‌గా వాళ్ళ సపోర్ట్ కావాలి. ఇప్పుడు నాలాంటి వ్యక్తుల్ని అక్కడ కొంతమంది లీడ్స్‌గా తీసుకోవడం, హ్మ్. వాళ్ళు ఇచ్చి మోర్ డేటా తీసుకోవడం, దాన్ని మళ్ళీ మేము వెళ్లి వెరిఫై చేసుకోవడం. హ్మ్. ఇదే ప్యాటర్న్ ఉంటుంది సార్ ఎప్పుడైనా గాని. వైసీపీ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని కూడా కంటే ఒక విషయం ఆళ్ళు అందరికి డౌట్‌గా ఉందండి. అంటే ఏంటి? ఏంటి ఏం జరుగుంటదని నాకు తెలుసు. కర్నూలులో ముస్లిమ్స్ ఎక్కువున్నారటండి. ఆ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నటువంటి ఒక 90,000, 70,000 ఉన్నారటండి. హ్మ్.
అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచాడటండి, అతను ఎవరో కొత్తగా వెళ్ళాడటండి. వాళ్ళకి అర్థం అవట్లేదు ఏంటని. అంటే ఒకటి సార్, మామూలుగా ఆబ్వియస్లీ బీజేపీకి ముస్లిమ్స్ స్కోర్ అగెనిస్ట్ గా ఉంటారు సార్, ఎగరెస్ట్ దాంట్లో డౌట్ లేదు. బట్ ఇక్కడ రెండు ప్యాటర్న్ మీకు క్రాస్ ఓటింగ్, మీకు ఎంపీకి చూసుకుంటే క్రాస్ ఓటింగ్ బీజేపీకి వెళ్ళేది. ఇక్కడ బీజేపీ ఎంపీ సీట్లు ముస్లిమ్స్ మెజారిటీ ముస్లిమ్స్ బీజేపీకి వెళ్ళేది. దట్ డజంట్ మీన్ దట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఎంతో కొంత శాతం, ఎందుకంటే బీజేపీ అలైన్ కానీ పార్టీ లేదు మనకి ఏపీలో. డైరెక్ట్లీ అలైన్ అయిన పార్టీ, ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేసే పార్టీలే కానీ ఆబ్వియస్లీ మోర్ ఆర్ లెస్ దానికి సపోర్ట్ గా ఉన్నారు. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఇష్యూస్, అక్కడ ఎమ్మెల్యేతో ఉన్నటువంటి ఇష్యూస్, లేకపోతే కూటమి వైపు మొగ్గాలని, లేకపోతే వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ లో జాబ్ ఎత్తుతూ ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి, వాళ్ళు కూడా మొగ్గుతారు. ప్రతి ఒక్కరు మతానికి కులానికి ఓట్లేస్తారు అని కాకుండా ఇంకా వేరే లేయర్స్ ఉంటాయి సార్. ఇప్పుడు రాజధాని దగ్గర రాజధాని ఒక లేయర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అది కులం మతం ఎంత అవుతుంది, ఇది కూడా ఎంత అవుతుంది. కడపలో ఇంకో ఇష్యూ యాడ్ అవుతుంది. అలాగే జాబ్ ప్రిపేర్ అవుతుంది అనుకోండి, ఇంకో ఇష్యూ యాడ్ అవుతుంది. ఎమ్మెల్యే కొంచెం దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి, ఇంకో ఇష్యూ యాడ్, ఇంకో లేయర్ యాడ్ అవుతుంది. ఓన్లీ ఒక లేయర్ బట్టి ఓట్ బ్యాంకింగ్ అనేది ఉండదు. అలా ఉంటే మామూలుగా సర్వేస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా డేటా తెప్పించేసుకుని ఏ కులాలు ఏ మతాలు వాళ్ళని ఈ కులం ఈ పార్టీకి, ఈ కులం ఈ పార్టీకి వేసుకుంటే సర్వే కూడా చేసుకోకుండా 1 minute లో చెప్పచ్చు. అంటే వాళ్ళ డౌట్ ఏంటి మీరు చెప్పింది నాకు అర్థమైందండి. వాళ్ళు ఏమంటారంటే ముస్లింస్ అందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు వేయలేదని అంటున్నారు. అదే సార్, అది కరెక్ట్ కాదు అంటున్నాను. ఒక మతం కులం అన్ని లేయర్ లో పనిచేయదు. కొద్దిగా మనకు ఎంపీ ఎలక్షన్స్ కి పైన ప్రధానమంత్రి ఎవరు అనే దాంట్లో ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ లోకల్ ఎమ్మెల్యే వచ్చినప్పుడు కొంచెం మన దగ్గర ఏంటంటే సార్, ముస్లిమ్స్ కూడా కొద్దిగా ఇంక్లైన్డ్ లెస్ అసోసియేటివ్ హిందూతో కలిసి ఉంటారు. అరే బాయ్ మంచి రోజు ఏదో చెప్పు, షాప్ ఓపెన్ చేసుకోవాలి అంటాడు కొన్ని. అతను కంప్లీట్ గా రాడికల్ ముస్లిం స్వభావాలు మన దగ్గర ఏదో పూర్తి నార్త్ బెల్ట్ లో ఉన్నంత ఉండకపోవచ్చు లోకల్ కి వచ్చేసరికి. బట్ ఇప్పుడు యూట్యూబ్ రోజు చూస్తున్నారు, అన్ని పిల్లలు ఇంపాక్ట్ పడుతున్నారు కాబట్టి ఆబ్వియస్ గా సెంట్రల్ పార్లమెంట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి వేరే విధంగా ఆలోచించవచ్చు, లోకల్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఒక రకంగా ఆలోచించవచ్చు. నేను అడిగాను, నాకేం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలంటే వాళ్ళు ముస్లింస్ నేను అడిగా ఎందుకమ్మా ఇలాగా చేశారంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే జగన్ రెడ్డి గారు దిగిపోవాలి, ఇంకా అవతలు ఎవడున్నా మాకు అనవసరం. అలా ఉండదు సార్. ముస్లింస్ అంతా కలిపి ఒక రోజు స్టాండ్ తీసుకొని, ఇప్పుడు కర్నూలులో ఉన్న నియోజకవర్గంలో ముస్లింస్ అంతా మామూలుగా బురుజు సెంటర్ లో కూర్చొని అంతా మాట్లాడుకొని అలా ఏం ఉండదు కదా. మీరు అడిగిన ముస్లిం మీ ఫ్యామిలీ అలా ఫీల్ అవచ్చు, ఇంకో ముస్లిం ఎప్పటికైనా జగన్ రావాలని కోరుకునే ఉండొచ్చు, ఇంకో ముస్లిం మామూలు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. ఒక స్టాండర్డ్ అంటే ఏం ఉండదు సార్. ఇప్పుడు ఈ ఎవరన్నా మీరు మిమ్మల్ని ఫాలో అయ్యి నేను కూడా కేకే సర్వే లాగా సర్వే సంస్థ పెట్టాలనుకుంటే అది ఈజీయా సార్? అసలు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? సర్వే సంస్థ పెట్టడం ఈజీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఎవరు దీంట్లో అంటే ఈ రంగంలోకి రావచ్చు అని కష్టమే సార్, చాలా టైట్ లైన్ ఇది. అట్లా చెప్పి వ్యాస్ట్ స్పేస్ కూడా ఉంది దీంట్లో. బట్ మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీరు వాళ్ళకి ఆ డేటా ఇక్కడ నాట్ ఓన్లీ సెఫాలజీ అంటే ఓన్లీ పొలిటికల్ గా వాడే టెర్మినాలజీ, సర్వే అంటే మనం ఇన్ జనరల్ గా అన్నిటికీ వాడే ఆడే టెర్మినాలజీ. సో మీరు ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ మీకు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్హులు దీనికి. లేదు నాకు ఒక పార్టీ గెలవాలి, ఒక పార్టీ ఓడిపోవాలి, ఈ కులం గొప్పది, ఈ మతం గొప్పది, అసలు ఈ ఊరోళ్ళు ఇంత అదేదో ఉన్నానుకోండి, కొంచెం ఏదో ఇంక్లైన్ ఉంటే ఈ పొలిటికల్ సర్వీస్ కి మీరు కరెక్ట్ కాదు. న్యూట్రల్ గా ఉండాలి మనం. మీరు స్వతహాగా మీరు ఎందుకంటే యాజ్ ఎ లీడ్ మీరే లీడర్, లేకపోతే మీరు రిక్రూట్ చేసుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు, బీజేపీ అభిమానులు ఉంటారు, ముస్లింస్, సో వాళ్ళందరినీ మీరే డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఆ ఎమోషనల్ బ్యాలెన్స్.